శుభోదయం. ఇక 10వ తరగతి 4వ పాఠమైనటువంటి కొత్త పాఠం గురించి నేర్చుకున్నాం కదమ్మా ఇప్పుడు దాకా. అయితే మీకు 5వ పాఠం స్టార్ట్ చేసే ముందు మీకు 1, 2 ఆల్రెడీ 4th లెసన్ కవి పరిచయం, రచయిత్రి పరిచయం నేనే ఇచ్చాను. ఒక్కసారి కవి పరిచయాలు మీకు ఒక్కసారి రిమైండ్ చేస్తాను. ఎందుకు అంటే చెప్పాను, ఫస్ట్ స్టార్టింగే చెప్పాను, నేను ఇచ్చేటటువంటి కవి పరిచయాలు డిఫరెంట్గా ఉంటాయమ్మా. రచనా శైలి విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఇస్తాను. అవి ఎక్కడైనా సరే మీకు షార్ట్ ఆన్సర్స్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ కవి పరిచయం ఏదో ఒక క్వశ్చన్లో వస్తుంది. మీరు ఫస్ట్ అదే రాస్తే కనుక ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. డెఫినెట్గా మీకు ఫుల్ ఇక నెక్స్ట్ మీరేం రాశారనేది కూడా చూడరు, చాలా బాగా మార్కులు పడతాయి అన్నమాట. అందుకని కవి పరిచయాలు మళ్ళొక్కసారి ఫస్ట్ లెసన్ ఇచ్చి మీకు ఒక్కసారి ఇస్తున్నాను. అవి బాగా ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి అని రిపీట్ చేస్తున్నాను. అంతేగాని అయిపోయినాయి కదా మళ్ళీ బోర్ ఇలా అనుకోకండి. ఒక్కసారి నేను ఇచ్చిన మెథడ్ అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఓకేనమ్మా. ఇక ఫస్ట్ లెసన్ దానశీలంలో కవి పరిచయం. పాఠం పేరు ఫస్ట్ ఏంటమ్మా? పాఠం పేరు దానశీలము. పాఠం పేరేంటి? దానశీలము. కవి పేరు బమ్మెర పోతన. కవి ఎవరు? బమ్మెర పోతన. కాలం 15వ శతాబ్దం. 15వ శతాబ్దం కాలం. ఓకే. బిరుదులు ఏంటి తెలుసా మీకు? భక్త పోతన. అలాగే సహజ పండితుడు. 2 బిరుదులు ఉన్నాయి, భక్త పోతన, సహజ పండితుడు. రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, భాగవతం, నారాయణ శతకం. మొదలైనవి. ముఖ్య విషయాలు ఒక్కటే నేను టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవన్నీ బోర్డు మీద రాసి చూపిస్తానమ్మా. ఒక్కసారి టెక్స్ట్ బుక్ మీ చేతిలో ఉంది కదా, ముఖ్య విషయాలు ఒక్కసారి చూడండి. పోతన నేటి వరంగల్ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేస్తాడు. అండర్స్టూడ్? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ముఖ్య విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి రాయాలో చూడండి. పోతన నేటి వరంగల్ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. నెక్స్ట్ రచనా శైలి. నెక్స్ట్ ఏంటమ్మా? రచనా శైలి. ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఒక్కసారి చూడండి. రచనా శైలి కింద చూడండి. శబ్దాలంకారాల సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన ఉంటుంది. ఇదన్నమాట. ఇక ఇది అయిపోయినాక నేను చెప్పాను కదా ఉదాహరణ.
ఉదాహరణ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, మీకు ఎక్కడ కనిపించదు. అండ్ దేనికి ఉదాహరణ? రచనా శైలికి అనమాట. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన ఉంటుంది. ఇతని రచన ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్ ఏం రాయాలి వీటిల్లో? ఈ సైడ్ శబ్దాలంకారాలు ఎక్కడ కనిపించినాయి మనకు లెసన్లో, లేదంటే భక్తి రసం ఎక్కడుంది? ఏదో ఒక కాన్సెప్ట్, అతని రచనా స్టైల్లోని ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని మన లెసన్లో ఇచ్చినటువంటి ఉదాహరణ రాయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ శబ్దాలంకారాలు తీసుకున్నాను. శబ్దాలంకారాలు, అలంకారాలు రెండు రకాలు మీకు తెలుసు, అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు. భావం ద్వారా అందం కలిగించేటటువంటి అర్థాలంకారాలు అయితే, వినడం ద్వారా, ఆ శబ్దం ద్వారా, సౌండ్ ద్వారా అందాన్ని కలిగించేటటువంటివి శబ్దాలంకారాలు. పురుచానుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం ఇవన్నీ వినే ఉంటారు కదా. యమకం విన్నారా లేదా? ముక్త పదగ్రస్తకం. నెక్స్ట్ ఇది చూడండి, దీంట్లో మనకి ఇచ్చినటువంటి పద్యాలలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఏం పద్యం? ఉదాహరణ, నిరయంబైన నిబంధమైన, నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన, ధరణి నిర్మూలనంబైన. సో నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయిన హరుడైన హరి అయిన నీరజ భవండ అభ్యాగతుండైన నవ్వు తిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా దీవర్య వెయ్యేటికి. ఈ పద్యంలో నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలన, ప్రతి పదానికి ఎండింగ్ లో రైమింగ్ ఉంది. రైమింగ్ ఉందా లేదా? రైమింగ్ ఏమంటారమ్మా తెలుగులో? ప్రాస అంటాం. ఎండింగ్ లో రైమింగ్ వస్తే ఎండింగ్ ఏమంటాము? అంత్య. అంత్యానుప్రాస అంటే ఎండింగ్ లో రైమింగ్ వచ్చింది కాబట్టి ఇది అలంకారము. ఈ పద్యము లేదా ఈ పద్యము అంత్యానుప్రాసంలో సాగింది. అంత్యానుప్రాస శబ్దాలంకారంలో సాగింది. అంత్యానుప్రాస శబ్దాలంకారంలో ఉంది అని రాసుకున్నా సరిపోతుంది. క్లియర్? ఇది ఇప్పుడు చూడండి, ఇది ఈ కాన్సెప్ట్ కనుక మీకు ఎక్కడన్నా కనిపిస్తే కనుక నాకు తీసుకురండి. ఏ బుక్ అయినా సరే, ఏ మెటీరియల్ అయినా సరే, ఇట్సే. అందుకే మీకు పర్టికులర్గా మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటారని ఉద్దేశంతో నగర గీతం చెప్పేటప్పుడు ఆల్రెడీ నేను ఏం చేశాను, కొత్త పాటలో ఇచ్చాను, బట్ ఉదాహరణ ఇవ్వలేదు. మీకు ఉదాహరణ ఇవ్వాలి అంటే కనుక డెఫినెట్గా ముందు కూడా మీకు ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఏముంది? 3 కదా దాని ముందు ఉన్నటువంటివి. అందుకని ఆ 3 కూడా ఒక్కసారి మీకు రిపీట్ చేస్తే మీ నోట్బుక్లో అలా పర్మనెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ముఖ్య విషయాలు ఒక్కటేనమ్మా నేను టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టాను. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా చూడండి. పాఠం పేరు దానశీలం. పాఠం పేరు దానశీలం. కవి పేరు బమ్మెర పోతన. కవి పేరు బమ్మెర పోతన. కాలం 15వ శతాబ్దం. కాలం 15వ శతాబ్దం. బిరుదులు భక్తపోతన సహజ పండితుడు. భక్తపోతన సహజ పండితుడు. రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, భాగవతం, నారాయణ శతకం మొదలైనవి. ముఖ్య విషయాలు: పోతన ఏటి వరంగల్ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. ఇవి ముఖ్య విషయాలు. ఇది బుక్లో చూసుకుని మీరు రాయండి. ముఖ్య విషయాలు బుక్లో చూసుకుని మీరు రాయాలి. అలాగే నెక్స్ట్ ఏంటి? రచనా శైలి. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన ఉంటుంది. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన ఉంటుంది. ఉదాహరణ, ఎందుకంటే ఆ దానికి ఉదాహరణ అనమాట. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతం. ఈ పద్యం ఏమైంది? ప్రతి పదానికి ఎండింగ్ లో ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? ప్రాస కనిపిస్తుంది. ఎండింగ్ లో రైమింగ్ ఉందన్నమాట. ప్రాస కనిపిస్తుంది.
ఈ ఎండింగ్ లో ప్రాస ఉంటే కనుక అది ఏమవుతుందమ్మా? అంత్యానుప్రాస. అంత్యము అంటే చివర అని అర్థం అనమాట, అంత్యానుప్రాసనం. కాబట్టి ఈ పద్యము అంత్యానుప్రాస శబ్దాలంకారంలో ఉంది అని చెప్పేసి, అంటే అతని రచనకి ఉదాహరణ మనం చూపించాలి కదా, ఇదన్నమాట ఇక్కడ. క్లియర్? అర్థమైంది అనుకుంటాను. ఇక నెక్స్ట్ సెకండ్ లెసన్. నెక్స్ట్ ఏంటమ్మా? సెకండ్ లెసన్. సెకండ్ లెసన్ ఏంటి మీకు? ఏంటి? ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. సెకండ్ భాష ఏంటమ్మా? సెకండ్ లెసన్ ఏంటమ్మా? ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. అదేనా? అదేనా కాదా? పాఠం పేరు ఎవరి భాష వాళ్లకు వినసొంపు. కవితలు కానీ పద్యాలు కానీ అలా రాస్తే కనుక వాళ్ళ కవులు అంటాం. వచ్చిన భాషలో రాసిన వాళ్ళు ఏమంటారు? ఏమంటారమ్మా? రచయితలు. రచయిత పేరు సామల సదాశివ. సామల సదాశివ. రచయిత పేరేంటమ్మా? సామల సదాశివ. కాలం 20వ శతాబ్దం. ఇప్పుడు ఏంటి మన సెంచరీ? 21st సెంచరీ అయినా 20వ శతాబ్దం. మీకు ఇయర్స్ గుర్తుంటాయి, నాకు చాలా మెమరీ పవర్ ఉంది అనుకున్న వాళ్ళు ఎంచక్క ఇయర్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇయర్స్ గుర్తుంటాయి, పర్లేదు నాకు టాలెంట్ ఉంది అనుకున్న వాళ్ళు అతని జనన మరణాలు టైమింగ్స్ ఇచ్చారు కదా, 1929 నుంచి 2012 అని చెప్పేసి అని కూడా కాలం అనేది అలా కూడా రాసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? ఇయర్స్ గుర్తు ఉంటే కనుక 1928 to 2012 ఇలా కూడా రాసుకోవచ్చు కాలం. ఇట్స్ నెవర్ గోన్ బై. క్లియర్? నెక్స్ట్ బిరుదులు. బిరుదులు ఉన్నాయా, అవార్డులు ఉన్నాయా? దీనికి అవార్డులు ఉన్నట్టునే కదా, బిరుదులు లేదా అవార్డులు. మీకు ఆల్రెడీ మొన్నే చెప్పాను నేను, బిరుదులు లేదా అవార్డులు లేదా బిరుదులు అని చెప్పేసి అని. ఏముంది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. దేనికి వచ్చింది? స్వర్లయ్యలు 2011లో వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనమాట ఆయనకు వచ్చింది. అండర్స్టాండ్? అలాగే నెక్స్ట్ రచనలు. రచనలు ఏంటి? చాలా ఉన్నాయి అన్నమాట. మలయ మారుతాలు కొన్ని రాసుకుంటే చాలు, ఒక 3 అన్న రాయాలి. మలయ మారుతాలు, యాది, అంజద్ రూపాయలు, అంజద్ రూపాయలు, స్వరలయలు మొదలైనవి. స్వరలయలు కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఎందుకని దానికే కదా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. స్వరలయలు మొదలైనవి. నెక్స్ట్ ముఖ్య విషయాలు. డాక్టర్ ఇక్కడ ఒకవేళ కొత్త టెక్స్ట్ బుక్లో డిస్ట్రిక్ట్స్ కనుక చేంజ్ అయితే మీరు కూడా చేంజ్ చేసుకోండి. నా దగ్గర ఉంది ఓల్డ్ టెక్స్ట్ బుక్, అందుకని డిస్ట్రిక్ట్స్ కొన్ని మిస్టేక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దాల్కర్ మండలం తెలుగుపల్లిలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. అలాగే ఇంకేముంది దీనికి? సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. అంటే చూడు, ఇంకొక అవార్డు కూడా ఉందమ్మా, గౌరవ డాక్టరేట్ కూడా. ఇది ఎవరిచ్చారు? గౌరవ డాక్టరేటు కాకతీయ యూనివర్సిటీ ఇచ్చింది. ఈ 2 అవార్డ్స్లో అది కూడా రాయాలి. వన్స్ అగైన్ రిపీట్ దట్ ముఖ్య విషయాలు. డాక్టర్ సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దాల్కర్ మండలం తెలుగుపల్లిలో జన్మించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. అలాగే ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే ఇంకొకటి ఏంటి? సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. ఇవి ముఖ్య విషయాలు. ఇది ఎక్కడ ఉందో కనిపించిందా మీకు?
కనిపించిందా? కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టర్తో సత్కరించాయి అనేది కింద ఉంటూ చూడండి. సదాశివులు హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. కనిపించిందా అమ్మ? వన్ సెకండ్ రిపీట్. డాక్టర్ సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దర్క మండలం తినుగుపల్లిలో జన్మించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఈ కవులు ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. ఇవి ముఖ్య విషయాలు. క్లియర్? నెక్స్ట్ ఇక మనకి ముఖ్య విషయాలు టెక్స్ట్ బుక్ లో టిక్ పెట్టుకున్నారా? రచనా శైలి. సహృదయుడైన, సహృదయ అంటే మంచి హృదయం కలిగి, విమర్శకుడైన అంటే ఏదైనా ఒక దాని మీద విమర్శ చేశాడంటే పుస్తకం మీద మంచిగా చేసేవాడు అనమాట విమర్శ అనేది. ఇతని రచనలలో భాష సహజ సుందరంగా అంటే న్యాచురల్ బ్యూటీనెస్ తో ఉంటుంది. అలాగే సరళంగా అంటే ఈజీగా ఎవరికైనా అర్థమయ్యే విధంగా. ముచ్చట్ల రూపంలో, ముచ్చట్ల అంటే మీరు పెడతారు కదా చక్కగా టిక్ టాక్లా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. ఇది రచన శైలి. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో ఉంటుంది. మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. అర్థమైందా? అలాగే ఉదాహరణ ఏంటమ్మా? ఉదాహరణ ఏంటి? ఇప్పుడు దీంట్లో మనకు సహృదయ విమర్శకుడు, ఇది మనకు అంతకు తెలియదు మీకు. సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో ఉంటుంది అని. ముచ్చట్ల రూపంలో నేను కాన్సెప్ట్ ఏం తీసుకున్నాను? సరళంగా, ముచ్చట్ల రూపంలో అని చెప్పి తీసుకున్నాను. దానికి ఉదాహరణ మనం ఏం రాయొచ్చు? ఫస్ట్ మనోరాలంటుంది చూడండి. తాత ఇకపటు నీ పాను జర్దా డబ్బి, నీ పాను జర్దా డబ్బి అనే వాక్యం సరళంగా, ముచ్చట్ల రూపంలో ఉంది. సరళంగా, ముచ్చట్ల రూపంలో ఉంది. ముచ్చట్ల రూపంలో ఉంది. ఇదన్నమాట. అర్థమైందా? వన్ సెకండ్ రిపీట్. కవి పరిచయం, రచయిత పరిచయం. పాఠం పేరు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. రచయిత పేరు సామల సదాశివ. కాలం 20వ శతాబ్దం. ఒకవేళ ఇయర్స్ అయితే కనుక 1928, 2012. అవార్డులు లేదా బిరుదులు, అవార్డులు ఉన్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, గౌరవ డాక్టరేటు. రచనలు మలయ మారుతాలు, యాది, అంజద్ రూపాయలు, స్వర్లయలు మొదలైనవి. రచన ముఖ్య విషయాలు. డాక్టర్ సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దర్క మండలం తెనుగుపల్లిలో జన్మించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేశాడు. సదాశివులు హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. అండర్స్టాండ్? నెక్స్ట్ రచనా శైలి. సహృదయ విమర్శకుడైన ఇతని రచనలో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. ఉదాహరణ తాత ఎగపటు నీ పాలు జర్దా డబ్బి అనే వాక్యం సరళంగా, ముచ్చట్ల రూపంలో ఉంది. అండర్స్టాండ్? ఇక నెక్స్ట్ థర్డ్ లెసన్ ఏంటమ్మా? ఏంటి? వీర తెలంగాణ. థర్డ్ లెసన్ ఏంటి? వీర తెలంగాణ. పాఠం పేరేంటి? వీర తెలంగాణ. తెలంగాణలో ఏమున్నాయి? పద్యాలు ఉన్నాయి కదా, అందుకే నేను చెప్పాలి. కవి పేరు. కవి పేరు ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. ఎవరమ్మా కవి? దాశరథి
కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య. కాలం 20వ శతాబ్దమే. ఇయర్స్ గుర్తుండే ఇయర్స్ రాసుకోవాలంటే ఇయర్స్ రాసుకోవచ్చు. 1925 టు 1925 జననం, 1987 మరణం అన్నమాట. నెక్స్ట్ బిరుదులు లేదా అవార్డులు ఏమున్నాయి? ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే కేంద్ర సాహిత్య, రెండు రాష్ట్రంలోనూ వచ్చిన అవార్డు, కేంద్రంలోనూ వచ్చిందనమాట. అండర్స్టాండ్. ఇక నెక్స్ట్ రచనలు చాలా ఉన్నాయి కదా. ఇవి ఏమున్నాయి? అగ్నిధార, రుద్రవీణ, కవితా పుష్పకం, తిమిరంతో సమరం. తిమిరం అంటే ఏంటో తెలుసా మీకు? చీకటితో యుద్ధమట. మొదలైనవి చాలా ఉన్నాయి కాబట్టి ఒక 3-4 రాసుకుంటే చాలు. అగ్నిధార, రుద్రవీణ, కవితా పుష్పకం, తిమిరంతో సమరం మొదలైనవి ముఖ్య విషయాలు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాలలో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణమును అందాక ఈ భూగోళమునకు అగ్గి పెట్టదని అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఉంటుంది చూడండి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు. అలాగే సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాశాడు. వన్స్ అగైన్ రిపీట్ అమ్మా. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాలలో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణంపునో అందాక ఈ భూగోళంపునకు అగ్గి పెట్టదనన్నాడు. అలాగే నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అదే పారాగ్రాఫ్ లాస్ట్ లో ఉంటుంది చూడండి. సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాశాడు అంతే. నెక్స్ట్ పారాగ్రాఫ్. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు. ఇవి ముఖ్య విషయాలు. అర్థమైందమ్మా? నెక్స్ట్ రచనా శైలి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పదాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పదాన కొత్త మార్గాల్లో తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన అంటే ఎవరిని నొప్పించకుండా భావుకతతోనూ
ప్రాచీన పద్య శైలిలో 20వ శతాబ్దంలో ప్రాచీన పద్యాలు రాసినటువంటి వాడు. ప్రాచీన పద్యాలు అంటే ఏంటి? ఛందస్సు ఛందస్సుతో కూడా, అంటే ఒక పద్యం ఎలా ఉండాలో ఆ రకంగా రాసేటం అనమాట. రాసినటువంటి కవుల్లో చాలా తక్కువ ఉన్నారు, లేరు. అందులో మన దాశరథి గారు ఒకళ్ళు. అలా ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి మన దాశరథి అనమాట. ఉదాహరణ ఏమని చెప్పొచ్చమ్మా? ఉదాహరణ ఏం రాయొచ్చు? ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అనేటటువంటి దానికి ఉదాహరణ చెప్పగలుగుతారా? ఏమన్నా మీ పద్యాలు చదివారా మీరు? సరే వినండి. తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించెను కృపాణంబు. తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించెను కృపాణంబు. ఈ పద్యము ఆవేశానికి అక్షరాన్ని తొడిగినట్లు ఉంది. ఆవేశానికి అక్షరాన్ని తొడిగినట్లు ఉంది. ఊరికే రాసామంటే రాసాం కాదు, చదివామంటే చదివాం కాదు. అక్కడ తెలియాలి కదా. అందులో మనకి ఇచ్చినటువంటి పద్యాల్లో రచన శైలి ఇచ్చారు. మనకి ఇచ్చినటువంటి పద్యాల్లో ఆ సెంటెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అది చాలా ఇంపార్టెంట్ కదా, అవునా కదా? ఓకేనా అమ్మా? ఇంకో చూడండి, వన్స్ అగైన్ రిపీట్. పాఠం పేరు వీర తెలంగాణ, కవి పేరు దాశరథి కృష్ణమాచార్య, కాలం 20వ శతాబ్దం, అవార్డులు ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, రచనలు అగ్నిధార, రుద్రవీణ, కవితా పుష్పకం, తిమిరంతో సమరం మొదలైనవి. ముఖ్య విషయాలు: డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం భూనో అందాక ఈ భూగోళంపనికి అగ్గిపెట్టదనన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాశాడు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు. అంతే. నెక్స్ట్ రచనా శైలి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పదాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి దాశరథి అని రాసుకోవచ్చు. ఉదాహరణ: తెలంగాణమున గడ్డిపోచయును సంధించెను కృపాణంబు అనేటటువంటి పద్యంలో ఆవేశానికి అక్షరం తడిగినట్లుగా ఉన్నది. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ అర్థమైందా? దీన్ని బట్టి మీకు ఆల్రెడీ కొత్త పాటలో నేను అన్ని ఇచ్చేసాను, ఆర్డర్ ఇచ్చేసాను, కొత్త పాటలో ఇచ్చాను. నెక్స్ట్ మీరేంటి? రచనా శైలి ఎలా ఉంటుంది ఇవి భాష. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంత సాధనంగా మలుచుకుంది. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యం తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు అని చెప్పేసి రచనా శైలి నేర్చుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు తెలంగాణ భాష చెప్పాలంటే కనుక నేను ఎంచుకున్నది ఏంటంటే సెకండ్ పార్ట్లో 39 పేజీలో సెకండ్ పార్ట్ సెకండ్ పారాగ్రాఫ్లో రెండు కళ్ళు తెలిసి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి. యాది కనుమరుగైన మరుగున పడి తప్పినట్లే కదా. నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మడుగు బాగైందా లేదా అనేటటువంటి వాక్యాలు తెలంగాణ భాషలో కనిపిస్తూ, తెలంగాణ యాసలో కనిపిస్తూ జనజీవనాన్ని గురించి వివరిస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజల సాంస్కృతిక జీవనాన్ని వివరిస్తూ ఉన్నాయి అని చెప్పేసి నేను ఎంచుకున్నటువంటిది. అలాగే మీరు ఏదన్నా కొత్తగా దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకటి చెప్పాను కదా, మీరు ఏదన్నా 4th లెసన్కి ఎగ్జాంపుల్ మాత్రం మీరు ఓన్గా రాయండి. 4th లెసన్ ఎగ్జాంపుల్ మాత్రం మీరు ఓన్గా రాయండి. ఈ 3 ఇప్పుడు రేపొద్దున మీరు హోంవర్క్ రాయాల్సింది ఏంటంటే ఈ 3 కవి పరిచయాలు. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ కవి పరిచయాలు నేను చెప్పిన ఆర్డర్లో చక్కగా నీట్గా రాసి నాకు పంపించండి. ఓకేనమ్మా? అర్థమైందా? ఇదే నేను మీకు ఇచ్చినటువంటి హోంవర్క్. చాలా జాగ్రత్తగా రాయండి, నీట్గా రాయండి, తప్పులు లేకుండా రాయండి, 1-4 సార్లు వినండి. ఓకేనమ్మా? ధన్యవాదాలు.